తేనెను సేకరించి మనుషులకు ఆహారాన్ని అందించే కీటకాలు తేనెటీగలు ఒక్కటే. 3 కోట్ల సంవత్సరాల క్రితం నుండి తేనెటీగలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. తేనెటీగలకి 5 కళ్లుంటాయి. మామూలుగా ఉండే 2 కళ్ళు కాకుండా మరో 3 బుల్లి కళ్ళు వీటికే ప్రత్యేకం. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. కొబ్బరి నీళ్ల వలె ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైనది తేనె. తేనెటీగలు రకరకాల పూల మకరందాలను సేకరించి తేనె రూపంలో మనకందిస్తున్నాయి. దాదాపు 50,000 సంవత్సరాల ముందు నుండి ఈ తేనెను వాడుతున్నారని అంచనా. తేనె క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు 100 రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందనంటారు. తేనెలో ఎన్నో రకాలున్నా అడవి తేనె అత్యంత స్వచ్ఛమైనది. తేనె బలవర్ధకమైన ఆహారం కూడా. తేనె శరీరంలో సూక్ష్మ జీవులను ఎదగనివ్వకుండా సంహరిస్తుంది. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తినిస్తాయి. తేనె రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చిన్న చిన్న గాయాలకు, చర్మ సంబంధిత ఇబ్బందులకు విరుగుడుగా క్రమం తప్పకుండా తేనె తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తేనెలో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ బాధ తగ్గుతాయి. రోజూ 1/4 గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని త్రాగితే బరువు తగ్గుతారు. తేనెలో కొంచెం మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 2 చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లసొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది. 1 కప్పు వేడి పాలలో చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. పసిపిల్లలకు తేనె వాడకూడదు. ప్రకృతి సహజంగా లభించే తేనె రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది.